ఆర్యవైశ్యునిపై వైసీపీ నేత శివ చౌదరి మూకుమ్మడి దాడి. భార్యాభర్తల మధ్య గొడవ. కొట్టుకుంటే వైసీపీ లీడర్ శివ చౌదరి అని చెప్పి అతను మధ్యలో వచ్చి నన్ను మా భార్య చెప్పింది అన్న ఇలా భయం పెట్టన్నా అంటే 4 గంటల సేపు గదిలో వేసి సీసీ కెమెరాలు ఆపేసి ఛార్జింగ్ వైర్లతో బూట్ కాళ్ళతో 4 కలిసి కొట్టారు. కత్తి తీసుకొని పొడవడానికి చేశాడు. ఈ మొత్తం ఘాట్లు పెట్టి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ అంత తేలుస్తాము, 10 లక్షలు ఖర్చు పెట్టైనా నేను బయటకు వస్తాను, మీరే కేసు పెట్టినా అని చెప్పి బెదిరిస్తే మేము ఊరు వెళ్ళిపోయాము. గురువారం సాయంత్రం వెళ్ళిపోయి ఇలా మాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఉన్నారా అని చెప్పి అంటే వచ్చాము. ఇదిగోండి కత్తి ఘాట్లు, 4 కలిసి మీద బూట్ కాళ్ళతో కొట్టారు. ఈ కత్తి ఘాటు ఇక్కడ పెట్టి పొడిసి వినుకొండలో ఎలా అయితే మర్డర్ చేశానో అలా మర్డర్ చేస్తా అని చెప్పి చెప్పాడు. ఎంతైనా ఖర్చు పెడతాను, నేను వైసీపీ పక్కా లీడర్ని అని చెప్పి నేను ఎట్టయినా బయటకు వస్తాను అని చెప్పి బెదిరించి ఊరు వదిలిపెట్టుకోకపోతే మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మళ్ళా మా 2 స్కూటీలు ఉంటే స్కూటీలు లాక్కున్నాడు. అడ్వాన్స్ తీసుకున్నా అని చెప్పి వంకతో స్కూటీలు తీసుకొని తాళాలు లాక్కొని మా నాన్నోళ్ళు వచ్చినందుకు మా నాన్నోళ్ళని కాళ్ళతో కొట్టడం, మమ్మని లంజా గింజా అని తిట్టడం అవన్నీ చేశాడు. మొత్తం ఇలా చేశాడండి. నువ్వు కేసు పెట్టవే కోడల్ని, నువ్వు కేసు పెట్టవే, ఎంతైతే అంత నేను చూసుకుంటాను, వాడి మీద కేసు పెట్టు, ఎన్ని కేసులు అయితే మీకు పెడదాము, నీకు ఎంత కావాలని అంత నేను డబ్బులు ఇస్తాను అని చెబుతున్నాడు సార్. మీరు ఎట్లయినా దయచేసి మమ్మల్ని శివ చౌదరి నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి మాకు సురేష్ కుమారు, నా కుమారుడు వంకాయల మణికంఠ శివ చౌదరి గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన మా కోడలు పనిచేస్తుంది. అట్లానే మా కొడుకు కోడలు బుధవారం నైట్ కొట్టుకున్నారు. ఏదో ఊరక ఇంట్లో చిన్న గొడవ వచ్చి ఆ అమ్మాయి పోయి శివ చౌదరి గారి దగ్గరికి పోయి వైసీపీ లీడర్ ఆ అమ్మాయి పోయి ఇట్లాగా భయం పెట్టండి మా ఆయనకి అని చెబితే వాళ్ళు ఏం చేశారు, సెల్ ఫోన్ వైర్లు తీసుకొని మామూలుగా 4 గంటల సేపు ఏకదాటిగా కత్తులతో దాడి చేశాడు, వైర్లతో కొట్టాడు. అందుకని ఎమ్మెల్యే గారు మమ్మల్ని దయ ఉంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను. అట్లానే మాకు పెద్ద మనిషి ఫోన్ చేసి రమ్మని పిలిపిస్తే వచ్చాము, అందువల్ల వచ్చాము.